ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులందరూ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అబద్ధాలని నిరూపణ అయిపోయింది. అది అందరికీ ప్రజలకు కూడా తెలిసిపోయింది. సూపర్ 6 అన్నారు, అది ఏమీ చేయలేకపోయారు. అది అబద్ధమని తేలిపోయింది. అలాగే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ నాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఇచ్చిన మాటలు, చెప్పిన మాటలు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు అనవసరమైన నిందలు వేశారు. అంటే వేసిన నిందలన్నీ కూడా చాలా తప్పు అని కోర్టుల ద్వారా, అలాగే సిబిఐ సిట్ ద్వారా కూడా ఇవన్నీ అబద్ధమని మరొకసారి నిరూపితమైంది. ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు? అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇష్యూ మీద బయటకు వస్తే ప్రజల తండోపతండాలుగా వస్తున్నారు కదా, దాన్ని వాళ్ళు చూసి ఇప్పటికీ ఓర్చుకోలేక ఆయన మీద ఎన్ని నిందలు వేస్తూ వచ్చారు. మొదలుపెట్టారు తిరుపతి లడ్డూలో కెమికల్ కలిసేయని, లేకపోతే జంతు కొవ్వు కలిసిందని రకరకాలుగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని ఆరోపణలు చేశారు. 2 లక్షల లడ్డూలు అయోధ్య రాముడికి అక్కడ పంపించేశారు, ఇందులో జంతు కొవ్వు కలిసింది పంపించారు, అదంతా కూడా అపవిత్రమైపోయిందని చెప్పారు. అక్కడ అయోధ్యలో ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ అన్ని కోట్ల మంది మనోభావాలు ఏమవ్వాలి? అలాగే 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మనోభావాలు అప్పుడు ఎంత దెబ్బతిని ఉంటాయి. అవునా అని ఒక అనుమానం వచ్చింది కదా అందరికి, కొంతమందికి. అది కాదు అని కోర్టు ద్వారా, మీరే వేసిన సిట్టు ద్వారా అందులో ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి జంతు కొవ్వులు కానీ కలవలేదని నిరూపితమైంది కదా. దానికి ఇప్పుడు ఏమైనా సమాధానం చెప్తారు? దాని దగ్గర మీకు సమాధానం లేదు. అంటే వేసిన నింద అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుల ద్వారా దాని విషయంలో క్లీన్ చిట్ వచ్చినట్టే కదా. అలాగే 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారన్నారు. అది ఏది నిరూపించారా? అది తప్పుడు ఆరోపణ. అది కూడా ఆ విషయంలో కూడా తప్పుడు ఆరోపణ అని ప్రజలు తెలుసుకున్నారు కదా. అలాగే ఒక్కొక్క విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మరి ముఖ్యంగా చెప్పాలంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది మీ సొంత భూముల్ని మీ నాయకుడికి కానీ, అలాగే రౌడీలకు కానీ నచ్చకపోతే మీ భూములు లాగేసుకుని 22A పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అసలు 22A పెట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. నిన్ననే మా మాజీ మంత్రి వర్యులు పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీ బండారం అంతా గుట్టు విప్పారు. 22A అన్నది ఎవరు పెట్టారు? 16-18లో చంద్రబాబు నాయుడు గారు ఇలా పెట్టారు. దానికి GOMS నెంబర్ 196 అని, అలాగే ఇది 16 సంవత్సరంలో 2016-2018 సంవత్సరంలో జరిగిందని ఆయన చక్కగా అన్నీ కూడా విడమర్చి చెప్పారు. GOMS నెంబర్ చెప్పారు. అలాగే 5/5/2016 నాటిన GOMS నెంబర్ని కూడా ఆయన మనకి ప్రెస్ మీద చూపించారు. అంటే ప్రజలందరూ కూడా ఇలాంటివన్నీ తెలుసుకోరు కదా. మీ నోటికి ఏదొస్తే అదే నమ్మేస్తారు. తిమ్మిని బొమ్మని చేయొచ్చు, మీ చేతిలో పేపర్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయని ఇలాగ విష ప్రచారాలు చేసుకొచ్చారు. అది కూడా తప్పని తేలింది కదా. మీరు ఏ నింద వేసినా అది తప్పనే తేలింది. అలాగే సోషల్ మీడియాలో కేసులు మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొచ్చారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసింది కదా. థర్డ్ పార్టీ ఇచ్చిన కేసులు ఎవరో తీసుకోవడానికి వీల్లేదు, అది చాలా తప్పు. సోషల్ మీడియాలో కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడిన దానికే మీరు కేసులు పెట్టడం అని సుప్రీంకోర్టు చెప్పడంతో సహా స్థానికంగా ఉన్న మన హైకోర్టులు కూడా మీ మీద ముట్టుకాయలు వేసే. అంటే అది ఆరోపణ కూడా, అది కూడా మీరు చెప్పింది అది కూడా అబద్ధం అన్నది కోర్టుల ద్వారా తేటతెల్లమైంది.